గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తోని. అయితే ఈరోజు ఒక పెక్యులర్ కేసు గురించి డిస్కస్ చేద్దామని చెప్పి ఈ వీడియో తీయడం జరుగుతుంది. అయితే ఈ అబ్బాయి 13 సంవత్సరాల వయసు, బ్యాలెన్స్ లేకపోవడం, పడిపోతూ ఉంటాం. అంటే ఈ అబ్బాయికి ఇంతకుముందు ఫిట్స్ ఉండేది, అంటే ఫిట్స్తో ప్రజెంట్ అయ్యాడు. కానీ ఫిట్స్తో పాటు ఫిట్స్ తగ్గిన తర్వాత కూడా కంచూపు సరిగా లేకపోవడం, మనుషులు గుర్తుపట్టలేకపోవడం, నెంబర్ గుర్తుపట్టలేకపోవడం, నిల్చుంటే పడిపోవడం జరిగింది. అయితే ఈ పిల్లాడికి ఇలా జరుగుతున్నప్పుడు దీనికి గల కారణం తలలో ఉండొచ్చు అనే ఉద్దేశంతో స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ తీసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు తలలో పలుచోట్ల అంటే మెయిన్ బ్యాలెన్స్ సరిగా లేకపోవడం. సో అయితే యంగ్ స్ట్రోక్ ఎవాల్యుయేషన్ అంటారు, అంటే ఇది చిన్న పిల్లల్లో వచ్చినటువంటి స్ట్రోక్. అయితే ఎప్పుడైతే మనం వైద్యం స్ట్రోక్ చేసిన తర్వాత తిరిగి ఈ పిల్లోడు 4 రోజుల్లో మాట్లాడటం, చూపు సరిగా ఉండకపోవడానికి తిరిగి నార్మల్ అవ్వటం, నెంబర్లని కనుక్కోవటం, నడవడం కూడా బ్యాలెన్స్ రావడం జరిగింది. ఒకసారి ఆ పిల్లోడు మాట్లాడడం విందాం. ఇది ఎంతమ్మా నెంబర్ ఎంత? ఇవెంత? నీ పేరేంటి? ఒకసారి నడువమ్మా, నడు 2 అడుగులే. రైట్, మళ్ళీ తిరిగి వచ్చి కూర్చో. మొదట్లో చూసినట్లయితే నడవడం కష్టమైతే వీల్ చైర్లో వచ్చాడు. సో ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగితే పేషెంట్ త్వరగా ఇంప్రూవ్ అవుతాడు అన్నది ఒకటి. రెండోది స్ట్రోక్ పెద్దవాళ్ళని కాదు చిన్న వాళ్ళు వస్తుంది అనేది 2. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు చెప్తున్నది ఏంటంటే అన్ని చూపులో సంబంధం ప్రాబ్లం ఉన్నా, తర్వాత చేతుల కాల్లో సంబంధం ప్రాబ్లం ఉన్నా, లేదా మాట్లాడడంలో ప్రాబ్లం ఉన్నా, పట్లు లేసి ఉన్నా, ఫేస్ డీవియేషన్ వచ్చినా, ఇవన్నీ స్ట్రోక్ యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు ఎప్పుడైతే వస్తాయో 4 గంటల లోపల పేషెంట్ మీరు తీసుకొచ్చినట్లయితే ఈ కష్టం వచ్చినప్పుడు వెంటనే గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శిస్తే మీకు తగిన వైద్యం డెఫినెట్గా చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎంతో మందికి గత 2 సంవత్సరాలుగా ఎన్నో స్ట్రోక్ పేషెంట్ రికవరీ చేయడం జరిగింది. ఈ అందులో ఒక పేషెంటే మీకు పరిచయం చేసినటువంటి పేషెంట్. ఒకసారి వాళ్ళ ఫాదర్ మాటల్లో విందాం, ఎటువంటి లక్షణాలతో వచ్చాడు, ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ ఒకసారి మాట్లాడతారు. బాబ్జీ గారు వాళ్ళ ఫాదర్ ఒకసారి మాట్లాడతారు. అస్సలాము అలైకుం, నమస్కారం అందరికీ. నా పేరు అహ్మద్ అలీ బాబ్జీ. నేను తునిలో ఉంటుంటాను. నాకు మొబైల్ షాప్ ఉంది. గత 5-6 సంవత్సరాల కింద నుంచి మా అబ్బాయికి జనరల్గా ఫిట్స్ రావడం జరుగుతుందండి. గతంలో నేను వైజాగ్లో చాలా హాస్పిటల్ తిప్పాను. ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ మన గురు న్యూరో వచ్చిన తర్వాత నేను తీసుకుని వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను డాక్టర్ గారితో జర్నీ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక రంజాన్ ఈద్ రోజు మధ్యాహ్నం 11:30కి నేను మసీదు నుంచి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఒకేసారి మా అబ్బాయి కుప్పకూలిపోయినాడు. విషయం ఏంటంటే ఒకేసారి ఫిట్స్, తలకి కంటి చూపుపోయి, కాళ్ళు చేతులు 2 ఒకేసారి చచ్చిపడిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో డాక్టర్ దగ్గరికి ఇలా నేను 2 చేతులతో మా అబ్బాయిని తీసుకురావడం జరిగిందండి. ఈ సారు డే 1 నుంచి డే 2, డే 3 3వ రోజుకి మా అబ్బాయి తిరిగి నడవడం స్టార్ట్ చేశాడు. నాకు ఆ రోజు పండుగ క్లియర్గా అనిపించిందండి. ఒకటి సార్, నేను కమర్షియల్గా ఇదేం చెప్పట్లేదు. మీ అందరికీ తుని నియోజకవర్గంలో కానీ తుని పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ కూడా మీరు కమర్షియల్గా ఉంటారు అనే ఆలోచన పక్కన పెట్టుకోండి. ముందు ప్రతి వాళ్ళు కూడా నేను నమ్మాను, గురుసార్ నేను నమ్మాను, నా అబ్బాయిని నేను బాగా చేసుకోగలుగుతున్నాను, ఈరోజు నడవగలుగుతున్నాడు, నేను ఈ తృప్తిని ఉన్నది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా నేను నమ్మాను, మీరు నమ్మండి. కేవలం ఒక్కటే సార్, నేను స్టార్టింగ్ వచ్చింది 300 రూపాయలు ఓపీ కట్టే. చాలామంది అన్నారు కాకినాడ వెళ్ళండి, వైజాగ్ వెళ్ళండి, రాజమండ్రి వెళ్ళండి, పెద్ద డాక్టర్లు ఉన్నారు కానీ మన తునిలో సర్వీస్ ఇస్తున్న డాక్టర్ అతి తక్కువ ఉంది. కాబట్టి దాని తర్వాత నాకు పూర్తి విధంగా సర్వీస్ చేయడం జరిగింది సార్. ఈరోజు మా అబ్బాయి పూర్తిగా కోలుకున్నాడు. నాకు భరోసా ఉంది, ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా నాకు గురుసార్ ఉన్నారని నమ్మకం కూడా ఉంది. థ్యాంక్ యూ.